హాయ్ గైస్, ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాసెస్ ఎందుకు ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాసెస్ అంటే ప్రధానంగా 2 టైప్స్ ఆఫ్ లాసెస్ అనేవి ఉంటాయి. హిస్టీరియల్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఈ రెండు లాసెస్ కూడా లోడ్ మీద ఆధారపడవు. ఇవి సప్లై వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే మనం ట్రాన్స్ఫార్మర్కి 230 volts 50 Hz సప్లై ఇస్తే లోడ్ లేకపోయినా ఫుల్ లోడ్లో ఉన్నా కూడా వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ ఒకేలాగా ఉంటాయి. వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ మారకపోవడంతో కోర్లో ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మారదు. ఫ్లక్స్ మారకపోతే హిస్టీరియల్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా మారవు. అందుకే ట్రాన్స్ఫార్మర్లో కోర్ లాసెస్ అనేవి ఎప్పుడూ దాదాపు కాన్స్టెంట్గానే ఉంటాయి. ఎందుకంటే ఇది లోడ్ కరెంట్ మీద ఆధారపడదు, సప్లై వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ మీద మాత్రమే ఆధారపడుతుంది. కాబట్టి ఇలా జరుగుతుంది. ఒక లైన్లో గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, ఫ్లక్స్ కాన్స్టెంట్, కోర్ లాసెస్ కాన్స్టెంట్. ఓకే గైస్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బై బాయ్.